అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం విఎస్ఎం కళాశాలలో వికాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్। ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఆర్డీఓ సుధాసాగర్, వికాస్ డైరెక్టర్ లచ్చారావులు హాజరయ్యారు। మంత్రి సుభాష్ మాట్లాడుతూ మన జిల్లాకు సేమ్ ఏజ్ గల కలెక్టర్ రావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు। నా ఏజ్ గల కలెక్టర్ ఇక్కడ నియమించడం వల్ల కాస్త లిబరల్ గా పనిచేస్తారు అని భావిస్తున్నానని అన్నారు। ఇక రాష్ట్రంలోనే తొలిసారిగా రామచంద్రాపురంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసి సుమారు 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు। ఇక జగన్ హయాంలో కార్మిక శాఖను పూర్తిగా అవినీతిమయంగా మార్చేశారు అని ఆరోపించారు। జగన్ వైఖరితో చాలా కంపెనీలు మన రాష్ట్రం వీడి వెళ్లిపోయాయని తెలిపారు। దీంతో నిరుద్యోగం పెరిగి యువతంతా గంజాయి వైపు వెళ్లిపోయారు అనేసి ఆరోపించారు। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ లు నిరుద్యోగ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని తెలియజేశారు। ఇందులో భాగంగానే మెగా డిఎస్సి స్కిల్ సెన్సెస్ పై ముఖ్యమంత్రి తొలి 5వ సంతకం చేశారు అని గుర్తు చేశారు। కార్మిక శాఖ మంత్రిగా తన పరిధిలో ఉన్న ఫ్యాక్టరీలు, బాయిలర్స్, ఈఎస్ఐ ఆసుపత్రుల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు। ముఖ్యంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో నిరుద్యోగులు లేకుండా చేస్తాను అని హామీ ఇచ్చారు। నిరుద్యోగులు తమకు ఉద్యోగం వచ్చే వరకు నిద్రపోవద్దు అని, తనను నిద్రపోనీయకుండా పని చేయించుకోవాలి అని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు ఆయన। పార్టీలకు అతీతంగా ఎటువంటి సిఫార్సులకు తావు లేకుండా స్కిల్ కలిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు। ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు। మెగా జాబ్ మేళాకు ఇచ్చేసిన ప్రముఖ ఐటీ, ఫార్మసీ కంపెనీ ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు। రామచంద్రపురం కూడా రావడం ఇదే తొలిసారి, ఆయన కలవడం కూడా ఇదే తొలిసారి। చాలా ఆనందం, ఎందుకంటే సిఎంఏస్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఆఫీసర్స్ గా రావాలని కోరుకున్నాం। మరి కలెక్టర్ గారు సిఎంఏస్ గ్రూప్ ఇక్కడ రావడం చాలా సంతోషం, ఎందుకంటే కొద్ది ఏజ్ ఎక్కువ, ఇది కొద్ది రూల్స్ కూడా ఎక్కువ మాట్లాడతారు। సో కొన్ని విషయాల్లో లిబరల్గా ఉండవలసినవి లిబరల్గా ఉండి తీరాలి। మరి కలెక్టర్ గారు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో లిబరల్గా ఉంటారని ఆశిస్తూ, అలాగే ఈరోజు వికాస సంస్థ ద్వారా లచ్చారావు గారు ఆయన సహకారాన్ని పూర్తిగా అందజేశారు। ముఖ్యంగా మీరందరూ కూడా లాస్ట్ టైం ఎలక్షన్ లో చాలా ప్రముఖ పాత్ర వహించారు। దేనికి? ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గర్వించడానికి, అవునా కాదా? లాస్ట్ 5 years తీసుకుంటే మీకు ఎక్కడా కూడా జాబ్ మేళాలు నిర్వహించారా? అలాగే ఎక్కడ చూసినా అవినీతి కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారు। మరీ ముఖ్యంగా మన దౌర్భాగ్యం ఏంటంటే, బహుశా ఈ దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదంటే 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం అంతే చూపించారు అన్నప్పుడు। మరి ఫ్యాక్టరీస్ కానీ ఏది మన ఆంధ్ర రాష్ట్రాన్ని టచ్ చేయలేదు। టచ్ చేయకపోగా సుమారు ప్రముఖ ఫ్యాక్టరీలు 8 ఫ్యాక్టరీలు మన రాష్ట్రం నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది। అది అందరూ గమనించాలి। మరి వాటన్నిటికీ భిన్నంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా ఆలోచించి మరి ఆయన మాట ఇచ్చిన విధంగానే తొలి సంతకం మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు। అదే 5వ సంతకం స్కిల్ సెన్సెస్ మీద సంతకం పెట్టడం జరిగింది। దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? పూర్తిగా నిరుద్యోగ సమస్య మీద మేము పోరాడతాం, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది। అలాగే సూపర్ 6 లో 20 లక్షల ఉద్యోగాలు కానీ 3000 వృద్ధి కానీ ఇవ్వడం జరుగుతుంది మీకు అని ఆయన ప్రకటించడం జరిగింది।